కొట్టారు. అది కుయ్యో మర్రు అనుకుంటా అది వాళ్ళ అమ్మకు పోయి చెప్పింది, అమ్మా నేను యాగశాలలోకి వెళ్ళలేదమ్మా, అయినా కానీ జనమేజయ మహారాజు తమ్ముళ్ళు ముగ్గురు నన్ను కొట్టారు. అప్పుడు అక్కడ యాగం వచ్చేసి పూర్తి అయిపోయింది, పూర్ణాహుతి కూడా అయిపోయింది. జనమేజయ మహారాజు ఒక్కడే కూర్చొని ఉన్నారు. అక్కడికి దేవతల కుక్క ఆ శరమ వెళ్ళి జనమేజయ మహారాజు దగ్గర ఒక అభియోగ పత్రాన్ని ప్రవేశపెట్టిందంట. నన్నయ్య గారు చెప్తున్నారు, చితినాథ కరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరుల్ మతి తలపక నా పుత్రకు అతి బాలకు అనపరాజులు నడిచిరి పిలుచన్. ఎంత బాగా చెప్పిందో చూడు. దేవతల కుక్క అంటుంది జనమేజయ మహారాజుతో, మహారాజా చితినాథ కరుణాన్వితులై నీ తమ్ములు అతి వివేక దూరుల్ మతి తలపక నా పుత్రకు అతి బాలకు అనపరాజులు నడిచిరి పిలుచన్. నీ తమ్ముళ్ళు వివేకానికి దూరంగా ఉంటూ నా కుక్క బిడ్డను కొట్టారు అంటే ఇప్పుడు నా కుక్క యాగశాలలోకి పోలా.